గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చదువుకుంటున్న యువకులు నిషేధిత మత్తు పదార్థాలైన గంజాయిని సేవిస్తూ కేసులు నమోదు చేస్తామని వైరా ఎస్ఐ రామారావు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్న యువతకు మత్తు పదార్థాల నిషేధంపై ఎస్ఐ రామారావు అవగాహన కల్పించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదువుతున్న యువకులు నిషేధిత మత్తు పదార్థాలైన గంజాయి మద్యాన్ని సేవిస్తూ చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు బానిస కావటం వల్ల కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయని అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. తర్వాత మా పద్ధతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది ట్రీట్మెంట్ అయింది, తెలుసు కదా, మరి ఆ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? మాస్క్ పెట్టుకుని కనపడకుండా లేకపోతే నేర్చుకోవడం. ఓకే, ఇలా సంతకాలు తీసుకోండి, దాని పక్కన ఇలా సంతకాలు తీసుకొని చూసుకోకండి. ఏమంటారు అంటే ఈ టైంలో ఏం చేస్తున్నాం అంటే, సార్ తాగడానికి వచ్చినాం సార్, అదేదో పెద్ద పాలు తాగుతున్నట్టు. తాగటం కూడా మంచిదేం కాదు కదా. మంచిదా తాగటం? ఏమన్నా మందు తాగటం మంచిదా? గాంజా కన్నా కొంచెం బెటర్ అని మీరు అనుకొని, సార్ మీ మందు తాగుతున్నాం సార్, గాంజా కాదా? గాంజా విషయంలో మాత్రం వెరీ సీరియస్. మీ అన్నీ కూడా, మీ ఫోన్లన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం. ఎవడెక్కడ ఏం కథలు పడతాను ఏంది అనేది ఇది ఉండదు, చాలా ఇబ్బంది పడతాం. ఓకేనా? చెప్పడం తాగటానికి ఉన్నట్టే. ఓకే, మీరు మారాలి. మారకపోతే మాత్రం ఇబ్బందులు పడతారు, రిమాండ్లు అవుతారు. ఆల్రెడీ కేసులు అయ్యి కొంతమంది మీద. రామకృష్ణ గారిని కూడా వదిలిపెట్టావు, నువ్వు అలవాటు చేసింది వాడే కాబట్టి మీకు వాడి కోసం ఆల్రెడీ తిరుగుతున్నావు. వాడి మీద పీడీ యాక్ట్ కూడా అవుతుంది. ఓకేనా? నువ్వేదో అన్నమైంది. ఏం పేరు? ఏం గోపిచంద్? కొమ్ము గోపిచంద్. పాపిని నరేందర్. మీదెక్కడ? గాంధీ చౌక్.